రేషన్ తిప్పలు అంటూ వైసీపీ ట్రెండింగ్ నిజమా? గతంలో వైసీపీ హయాంలో మొబైల్ రేషన్ వాహనాల ద్వారా డోర్ డెలివరీ విధానం అమలు చేయబడుతూ బెనిఫిషియరీస్కి చేరించబడేది రేషన్. అయితే ఈ పద్ధతిలో చాలా అసౌకర్యాలు ఏర్పడ్డాయి. బెనిఫిషరీలు సరైన సమయంలో సరైన రీతిలో రేషన్ పొందడం లేదని, అలాగే వాహనాల వల్ల అక్రమ మార్పిడి వేగంగా జరుగుతోందని పక్కా సమాచారం ఉంది. ఆ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ తాజా నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 4 రకాలుగా సర్వేలు నిర్వహించింది. మొదటగా లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించింది. రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిజంగామైన లబ్ధిదారులకు అందుతుందా లేదా, ఏ ఫలితం అందించలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. అదే క్రమంలో రేషన్ వాహనాల పనితీరును కూడా ఎలా ఉందో తెలపాలని సర్వేలో పేర్కొనగా, వాహనాల పనితీరు ప్రూవ్ టు బీ సబోస్టిమల్, వాటి ఖర్చులు, నిర్వహణ, ఖచ్చితత్వం విషయంలో లోపాలు ఉన్నాయని సర్వే తేటతెల్లం చేసింది. మరోపక్క ఆర్థిక అంశాల విషయంలో కూడా ఈ సర్వే ఇచ్చిన ఫలితాలు ఈ నిర్ణయానికి దారితీశాయి. వాహనాల ద్వారా పంపిణీ చేసే విధానంలో ఖర్చు చాలా ఉందని, ఈ పద్ధతి వల్ల లాభం లేకపోగా అదనపు భారమని ప్రభుత్వం భావించింది. ఇక వాహనాలపైన అక్రమ మార్పిడి మరియు అనైతిక కార్యకలాపాలకు దారితీస్తున్నారా అన్న సందేహం, విమర్శలు కూడా వినిపించాయి. ఈ సర్వే ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ సమర్థవంతంగా అందించడానికి మరియు అక్రమ రేషన్ చలామణి నియంత్రణ కోసం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో సంతోష జ్వాలలు వెల్లివిరియడం చూస్తుండగా, అదే క్రమంలో లబ్ధిదారుల కుటుంబాలు ఈ నూతన విధానాన్ని ఆదరించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ వైసీపీ కుటిల రాజకీయానికి దారితీసింది. వైసీపీ అధినేత జగన్ దీన్ని కక్షపూరిత నిర్ణయమని విమర్శలు చేస్తూ దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ దిగజారిన ప్రచారానికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రజలకు లాభాన్ని చేకూర్చే ఈ నిర్ణయం వెనుక ఎంతో కసరత్తు జరగ్గా దాన్ని తమకు రాజకీయంగా మలుచుకోవాలని చూస్తున్న వైసీపీ కుటిల రాజకీయం బయటపడింది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా సామాన్యులుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, వైసీపీ ఇంతకన్నా దిగజారదు అని అనుకున్నప్పుడల్లా ఇట్ ప్రూవ్డ్ అస్ రాంగ్. ప్రజలు ఎప్పటికైనా నిజాలను గమనించి వైసీపీ నీచ రాజకీయానికి దూరంగా ఉండడం మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.